ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో తులసి వివాహం ఎప్పుడు వచ్చింది? తులసి వివాహ ప్రాముఖ్యత ఏమిటి? తులసి వివాహ పూజా ముహూర్తం గురించి తెలుసుకుందాము. హిందూ మతంలో శ్రీ మహావిష్ణువు, తులసి, శాలిగ్రామ అవతార వివాహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలోని ద్వాదశి రోజున తులసి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ రోజు నుండి అన్ని శుభకార్యాలు మళ్ళీ ప్రారంభం అవుతాయి. ఈ రోజున తల్లి తులసి, శ్రీ మహావిష్ణువు రూపమైన శాలిగ్రామాల వివాహము హిందువులు తమ ఇళ్లలో నిర్వహించుకుంటారు. దేవాలయాలలో కూడా జరుపుతారు. 2025 సంవత్సరంలో తులసి వివాహ పూజా ముహూర్తము ద్వాదశి తిథి ప్రారంభము 2వ తేదీ నవంబర్ 2025 ఆదివారం ఉదయం 7:31 ప్రారంభమై 3వ తేదీ నవంబర్ 2025 సోమవారం ఉదయము 5:07 వరకు ద్వాదశి తిథి ఉన్నది. తులసి వివాహాన్ని ఎప్పుడు సాయంత్రం చేయడం శ్రేష్టము. ఎందుకంటే ద్వాదశి తిథి ఉదయం ప్రారంభమయ్యి మరుసటి రోజు ఉదయం వరకు ఉంటుంది. ఉదయం ఉపవాసం విరమించిన తర్వాత సాయంత్రం వేళల్లో పూజ ప్రారంభించి తులసి మొక్కకు శాలిగ్రామ స్వామికి వివాహం జరిపించాలి. తులసి వివాహం గురించి తెలుసుకుందాము. పురాణాల ప్రకారము జలంధరుడు అనే అసురుడు ఉండేవాడు. అతడు బృంద అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. బృందాదేవి విష్ణుమూర్తికి అపారమైన భక్తురాలు. విష్ణునామ స్మరణ వల్ల ఆమె కొన్ని శక్తులను పొందడం వల్ల ఆమె భర్త జలంధరుని ఎవరూ చంపలేకపోయారు. దీంతో తనకు తిరుగులేదని భావించిన జలంధరుడు తన అజేయతను చూసి గర్వపడి పరలోకపు అమ్మాయిలను వేధించడం మొదలుపెట్టాడు. అతని అరాచకాలకు భయపడి కలత చెందిన దేవతలు విష్ణువును ఆశ్రయిస్తారు. జలంధరుడు కోపం నుండి వారందరినీ కాపాడమని హరిని వేడుకుంటారు. జలంధరుడు భార్య బృంద భర్తను బాగా ప్రేమించే మహిళ. ఆమె పవిత్రత కారణంగా అసురుడైన జలంధరుణ్ణి ఓడించడము దేవతలెవ్వరికీ కుదరడం లేదు. అందువల్ల జలంధరుని నాశనం చెయ్యాలంటే బృంద పవిత్రతను నాశనం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కారణంగా విష్ణువు తన మాయతో జలంధర్ రూపాన్ని ధరించి వంచనతో బృంద పవిత్రతను నాశనం చేశాడు. దీనితో జలంధరుని తన శక్తులన్నీ కోల్పోయి దేవుళ్లపై చేసిన యుద్ధంలో ఓడిపోతాడు. ఈ మోసాన్ని గ్రహించిన బృందకు కోపం వచ్చి విష్ణుమూర్తిని శిలగా మారమని శపించి సతీదేవిగా మారింది. బృంద తినే చోట ఒక తులసి మొక్క పెరిగింది. తర్వాత దేవతల ప్రార్థనతో బృంద తన శాపాన్ని ఉపసంహరించుకుంది. కానీ శ్రీ మహావిష్ణువు ఆమెకు చేసిన మోసం గురించి పశ్చాత్తాపపడతాడు. అందుకనే ఆమె విధించిన శాపాన్ని సజీవంగా ఉంచడానికి అతను రాయి రూపంలో ఒక రూపాన్ని ధరిస్తాడు. ఆ రాతిని శాలిగ్రామము అని పిలుస్తారు. బృందాదేవి గౌరవాన్ని, పవిత్రతను కాపాడడానికి దేవతలు తులసి మొక్కగా మారిన బృందాదేవికి శాలిగ్రామ రాయి రూపంలో ఉన్న విష్ణుమూర్తి రూపానికి వివాహం చేశారు. అలా ప్రతి ఏటా కార్తీక మాసము శుక్లపక్షము ఏకాదశి రోజున తులసికి శాలిగ్రామ స్వామికి వివాహం జరిపిస్తారు. తులసి వివాహం ఎలా చేయాలో తెలుసుకుందాం. తులసి వివాహం కోసము ఒక పీట మీద ఆసనాన్ని పరిచి తులసి మొక్కను, శాలిగ్రామ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. తర్వాత పీట చుట్టూ చెరుకు మంటపాన్ని ఏర్పాటు చేసి ఆ మంటపాన్ని అలంకరించి కలశాన్ని ప్రతిష్ఠించాలి. ముందుగా కలశాన్ని గౌరీ గణేష్ని పూజించాలి. అప్పుడు తులసి మొక్కకు శాలిగ్రామ స్వామికి ధూపం, దీపం, వస్త్రాలు, దండలు, పువ్వులు సమర్పించాలి. తర్వాత తులసి సౌభాగ్య సూచనైన పసుపు, కుంకుమ వంటి వస్తువులతో పాటు ఎరుపు రంగు చున్నీని అందించాలి. పూజ అనంతరము తులసి మంగళాష్టకం పఠించాలి. ఆ తర్వాత శాలిగ్రామంతో తులసికి 7 ప్రదక్షిణాలు చేయాలి. ఆ ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత విష్ణువు తులసికి హారతి ఇవ్వాలి. పూజ అనంతరం ప్రసాదం పంచిపెట్టాలి. తులసి వివాహ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. తులసి వివాహం రోజున
ఆచారాల ప్రకారం శాలిగ్రామాన్ని తులసిని పూజించడం వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు తొలగిపోయి ఆనందం నెలకొంటుంది, శాంతిని కాపాడుతుందని విశ్వాసము. తులసి వివాహ సమయంలో తులసి మొక్కకు అలంకరణ వస్తువులు సమర్పించడం వల్ల అఖండ సౌభాగ్యాలు కలుగుతాయి. తులసి వివాహం రోజున సాయంత్రం వేళ రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని దరిద్రం తొలగిపోయి సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయి. తులసి వివాహం రోజున తులసి మొక్కకు 7 సార్లు ప్రదక్షిణ చేసి సంధ్యా సమయంలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. తులసి వివాహం జరిపించడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ఎవరికైనా వివాహం ఆలస్యమైతే తులసి వివాహం చేయడం వల్ల పెళ్లి కుదురుతుందని నమ్మకం. అంతేకాకుండా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, కుటుంబంలో ఆనందం నెలకొంటుంది, సిరి సంపదలకు లోటు ఉండదని నమ్మకము.